ఏంట్రా టోనీ, జాబ్ ట్రైల్స్ ఎలా ఉన్నాయి? తెలిసిందే కదా 1 year అయింది ఓపీటీ వచ్చి. రోజు అప్లై చేస్తూనే ఉన్నా, క్లాసెస్ అటెండ్ అవుతున్నా, చూడాలి, ప్రేయర్ చేస్తూనే ఉన్నా. మెల్లమెల్లగా అయితే హోప్ పోతుంది నాకు. నేను కూడా ప్రే చేస్తున్నారా. నా పరిస్థితి కూడా అట్లానే ఉంది. నాకు ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో అయిపోతుంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్ దగ్గర. తర్వాత నా కెరీర్ కూడా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇంకంతే, దేవుడే ఒక మార్గం అంతే మనకి. అంతేరా, మనం మొన్న ప్రేయర్ చేసుకున్నాం కదా, అవును ఆల్ డే ఫాస్టింగ్ ఉండే. అవును. అట్లనే వీక్లీ వన్స్, మంత్లీ అట్లీస్ట్ 2-3 చేసుకుంటే మనకి ఏమన్నా రిజల్ట్స్ ఉండొచ్చు. ఎంత చదువుతాం రా ఇంత కాంపిటేటివ్ వరల్డ్. ఈ స్ట్రెస్ అస్సలు భరించలేకపోతున్నాను నేను. మనం ఏమైనా సాయంత్రం గేమ్ వేస్తే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆహా, గేమ్ అంటే వేయొచ్చు, సిఓడి వేయొచ్చు, సీక్వెన్స్ వేయొచ్చు, కుదిరితే 2 కలిపి కూడా వేయొచ్చు. నాకు ఎందుకు మాఫియా అయితే ఎంగేజింగ్ ఉంటుంది అనిపిస్తుంది. ఉంటది మాఫియా అయితే ఎంగేజింగ్ గా, కానీ ఇప్పుడు ఆడొచ్చు. మరి అంతమంది ఇంట్లో అందరికి ఓకే అయితే ఆడొచ్చు. ఏమైంది టోనీ, మైండ్ ఎందుకు తీసుకొచ్చినావు? అరే ఏమోరా, నాకు భయం అవుతుంది. ఒక్క నైట్ మీ ఇంట్లో కార్ పెట్టుకోరా ప్లీజ్ రా. ఏం మాట్లాడుతున్నారా? మమ్మీ వాళ్ళకి ఏం చెప్పాలి కార్ ఎవరిదంటే? ఒక్క నైట్ మీ ఇంట్లో పెట్టుకోరా, నేను ఇంట్లో మేనేజ్ చేసిన తర్వాత నేను దగ్గరుండి కార్ తీసుకెళ్తారా ప్లీజ్. నేనైతే నిజమే చెప్తారా మమ్మీ వాళ్ళకి. ఏదైనా చెప్పరా, కానీ ఒక్క నైట్ మీ ఇంట్లో పెట్టుకుంటున్నావు అంతే ప్లీజ్. సరే. మనీ కాల్ చేద్దాం. హలో మనీ. ఫోన్ చేస్తున్నాడు. టోనీ చెప్పరా. మనీ ఏమైందిరా, ఏం చేస్తున్నావు? కార్ గురించి ఇంట్లో ఏం చెప్పినావు? ఏముందిరా, పని చేసుకుంటున్నాను. ఇంట్లో ఏమే చెప్పాను. నిజం చెప్పడం ఏంట్రా, అసలు నువ్వు ఏం చెప్పినావు చెప్పు. నాకు అసలు తలకాయన వస్తుంది. ఇంత టోనీ గారు నేను కార్లో వస్తున్నాం, కార్ యాక్సిడెంట్ అయింది. వాడి ఇంట్లో చెప్పడం భయపడి కార్ ఇక్కడ పెట్టి వెళ్ళాడు. అంటే నేను అంత ఈజీగా ఎట్లా చెప్తావురా? మీ మమ్మీ వాళ్ళు ఏమనలేదా నిన్ను? నిజమే కదరా చెప్పాలి. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తా ఏంటా నేను ఏమనుకున్నాను. నేనైతే ఇంట్లో తెలియకుండా ఏదో ఒక మెకానిక్ గా వెతికి అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపేర్ చేయించి ఇంట్లో వాళ్ళు చూడకుండానే వెళ్ళి అదే ప్లేస్ లో పెడదాం అనుకుంటున్నా. అది ఎంత ఖర్చైనా కానీ ఫస్ట్ వాళ్ళకి తెలియకుండా రిపేర్ చేసి పెట్టేసేయాలి. నీకెవరైనా తెలిస్తే నాకు చెప్పు, నేను కనుక్కుంటూనే ఉన్నా. ఏంటమ్మా అసలు ఎంత అనుకుంటున్నావు? అసలే నీకు జాబ్ లేదు. అసలు ఎంత ఖర్చు పెడతావు అనుకుంటున్నావు? నీకు తెలుసా అసలు ఎంత ఖర్చు అవుతావు? ఎంత అయితే అంటున్నావు ఏంద్రా? అది ఎంత అన్నా కానీ నేను పెట్టుకుంటా. అయినా నువ్వు హెల్ప్ చేయకుండా తలకనప్పు తెప్పిస్తావు ఏంట్రా? పెట్టే ఏమైంది మాట్లాడి లేట్ అయింది. ఎప్పుడు వచ్చినావు? ఇందాకే ఏది కారు కనిపిస్తలేదు కింద? ఏమైందిరా? కారు కనిపిస్తలేదు. కారు మనీ వాళ్ళ ఇంటి. మనీ వాళ్ళ ఇంటి ఎందుకు? మనీ ఎందుకు? మనీకి రేపు ఇంటర్వ్యూ ఉంది. ఎప్పుడు ఇస్తాడు కారు? ఒక 2-3 డేస్. లేదు డాడీ, మార్నింగ్ కల్ వచ్చేస్తాడు. పక్కా 100%. ఓకే, ఏంటి ఇంత లేట్ అయింది? పడుకోవా? చిన్న ల్యాప్టాప్ అసైన్మెంట్. అవునా? ఓకే, జల్దీ చేసుకోవాలి, జల్దీ పడుకోవాలి, తెలుసు కదా. లైట్ అన్నీ ఆఫ్ చేసేసుకోవాలి. జాగ్రత్త. గుడ్ నైట్ అండి. ఎనిమిది వేల చెప్పురా మనీ. ఇంటికి రావడం ఏంట్రా? ఇప్పుడు ఎందుకు రావాలరా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. ఇంటికి వచ్చి ఏం చేయాలి? సరే వస్తాను. ఎందుకు రమ్మన్నారా? ఇంటికి ఎందుకు రమ్మన్నావు? ఫస్ట్ ఫీజు ఎందుకు ఇస్తున్నావు? ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో నిజం చెప్పు. నిజం చెప్తే బైబుల్లో సామెతలు 19:9 వచ్చిన ఉంది, పుట్టసాక్షి శిక్షణ అందకపోడు. నువ్వు ఎప్పుడు నీ అబద్ధం కప్పిపుచ్చినా కూడా ఎప్పుడన్నా బయటపడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి నిజం చెప్పడం మంచిది. యాజ్ ఏ ఫ్రెండ్ గా నీకు ఇచ్చిన సజెషన్ ఇది. చెప్పగానే ఒప్పుకుంటారా అంటావు? ఒప్పుకోకపోయినా
నిన్ను కొట్టినా తిట్టినా నువ్వు ఏం చెప్తే దేవుడు ఆనందపడతాడు. ఏంట్రా ఇలా వచ్చావు? డాడీ మీకు ఒక నిజం చెప్పాలి డాడీ. ఏంటి? నిన్న నేను మనీ వచ్చేటప్పుడు ఇంటికి కార్ యాక్సిడెంట్ అయింది డాడీ. ఏమైంది? మీకేమైనా అయిందా? మాకేం కాలేదు కానీ కార్ బంపర్ డ్యామేజ్ అయింది డాడీ. బంపర్ డ్యామేజ్ అయిందా? అది మీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక కార్ మనీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి నైట్ మీతో అబద్ధం చెప్పిన డాడీ. బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్నా. కార్ బంపర్ డ్యామేజ్, నీకు ఇన్సూరెన్స్ కూడా లేదు, ఇన్ని ఫార్మాలిటీస్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దాని మీదకి అబద్ధం ఒకటి. సారీ డాడీ. సర్లే ఇంకా ఒప్పుకున్నావు ఏం చేయలేం కానీ నెక్స్ట్ టైం నీకు కార్ ఇవ్వలేను నేను. నీకు ఇన్సూరెన్స్ లో యాడ్ చేపించి నీకు అదంతా ఫార్మాలిటీస్ అయిపోయాకనే నేను ఇస్తాను కార్, అప్పటి వరకు ఇయ్య. ఇంకోసారి నీకేం పని ఉన్నా నాకు చెప్పు, అంతేగాని ఇదంతా నాకు చేయకు. ఇంకోసారి కార్ తీసుకొని పోకి ఏడికి నాకు తెలియకుండా. నో ప్రాబ్లం డాడీ, బట్ మీకు చెప్పకపోతే నిన్నటి నుంచి నాకు అదే అబద్ధం, ఒక అబద్ధం కోసం 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సో ఎప్పుడన్నా ఏదన్నా మనం నిజం ఒప్పేసుకుంటే దాంట్లో నుంచి వచ్చే ఆనందం మనకి శాంతినిస్తుంది. ఏ స్ట్రెస్ ఉండదు, ఏం ఉండవు, మంచిగా హ్యాపీగా పడుకోవచ్చు. పర్లేదు, క్షమించిన ఈ టైంకి అయితే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సరే, మనీ గారికి ఫోన్ చేసి చెప్దాం. హలో మనీ. ఏం లేదురా, ఇప్పుడే డాడీకి చెప్పేసిన ఇట్లా యాక్సిడెంట్ అయింది డాడీ మొన్న, నేను మనీ వస్తుంటాయి అని చెప్పిన. ఏమంటారు, నెక్స్ట్ టైం కార్ అడిగి తీసుకో, ఇన్సూరెన్స్ యాడ్ అయ్యేంత వరకు ఫాస్ట్గా నడపకు అని అన్నారు. నువ్వు చెప్పింది నిజమేరా, ఎప్పుడైతే తప్పును ఒప్పుకుంటామో అప్పుడు నెమ్మది ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. యా నిజమేరా, ప్రేయర్ చేసుకొని దేవుని దగ్గర తప్పు ఒప్పేసుకొని డాడీకి చెప్పిన తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుంది అనుకోలేదు. పైసలు ఎట్లా సెట్ చేయాలి, వాళ్ళని వీళ్ళని ఎట్లా అడగాలి, అసలు ఎట్లా అని ఎంత టెన్షన్ పడ్డారా బాబు. ఒక్కసారిగా మొత్తం పగిలిపోయినట్టు రిలీఫ్ ఉంది. యారా, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రా, బాయ్.